రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న 3 టెర్రరిస్టుల ఊహా చిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్, ఆసిఫ్ అనే కోడ్ నేమ్లు కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వీరందరూ జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లో సభ్యులు. ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రాలను రూపొందించారు. టెర్రరిస్టులు పురుషులను వేరు చేసి వారి గుర్తింపులను పరిశీలిస్తున్న సమయంలో బాధితులు వారి ముఖాలను చూశారు. దీంతో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవేత తీవ్రమైంది. దీంతో పాటు ఓ ఉగ్రవాది ఆటోమేటిక్ ఆయుధంతో ఉన్న ఫోటోను కూడా విడుదల చేశారు. ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి బైరసన్ లోయను వ్యూహాత్మకంగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు తీసేందుకు వీలుగా దీన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు అంతగా ఉండవన్న విషయాన్ని వారు వాడుకున్నారు. దీనికి తోడు పహల్గామ్ నుంచి ఇక్కడికి రావాలంటే 6 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. అది కూడా కాలినడకన లేదా గుర్రాలపైనే సాధ్యమవుతోంది. దీంతో ఖచ్చితంగా భద్రతా బలగాల రాక, సహాయక చర్యలు ఆలస్యమవుతాయి. ఇక ఈ లోయ చుట్టూ చిక్కటి అడవి ప్రాంతం ఉండటం, మంచు కరిగిపోవడంతో ఉగ్రవాదులు పారిపోవడం కూడా తేలిక. ఇక్కడ సైన్యం ఆపరేషన్ చేపట్టిన వెంటనే ముష్కర్లను గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. బాడీ కెమెరాలతో చిత్రీకరించి మంగళవారం సాయంత్రం 3 గంటల సమయంలో పహల్గామ్ దాడి మొదలైంది. ముష్కర్లు బాడీ కెమెరాలతో దాడిని చిత్రీకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీటిని హెల్మెట్లను ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తొలుత బాధితులు అందరినీ ఉగ్రవాదులు ఒక చోటకి చేర్చి వారి గుర్తింపులను తనిఖీ చేశారు. అనంతరం హత్య చేశారు. కొందరిని స్నైపర్ వంటి టెక్నిక్స్ వాడి దూరం నుంచే కాల్చారు.